హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఏం చేస్తున్నానంటే పలావ్ అండి, క్యారెట్ బీట్రూట్ పలావ్. ఎందుకనేసి అంటే ఇంట్లో ఏం కూరగాయలు ఇవ్వండి, ఫ్రిడ్జ్ చూశాను, ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు, పప్పులు చూశాను, పప్పులు తినబుద్ధి కాలే. కాసేపు ఆలోచించి ఇప్పుడైతే ఒక పూటకైతే వేడివేడిగా పలావ్ అయితే చేద్దామనేసి అనుకున్నా. నేనైతే క్యారెట్ బీట్రూట్ పలావ్ చేస్తున్నా. చూడండి నా చేసే విధానాన్ని. ఓకేనా, ఎలా చేస్తున్నాను. కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను, మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇందులో రైస్ మాత్రం మన నార్మల్ రైసే, బాస్మతి ఏం కాదండి, నార్మల్ రైసే. అందులో మాత్రం నేను మసాలా దినుసులు కొన్ని వేసాను. కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వాసన అంటే బాగుండదు. అన్నీ రెండు నాలుగు ఇలా వేసుకున్నాను. మళ్ళీ ఏంటండి, పోపు ఎప్పుడు వేసేటప్పుడైనా కానీ ఉల్లిగడ్డ మాత్రం గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వస్తేనే ఇది ఎక్కువ అంటే కర్రీ టేస్ట్ వస్తుంది. ఏదైనా పర్వాలేదు, కర్రీ అయినా పర్వాలేదు, బిర్యానీ అయినా పర్వాలేదు, ఏ తాలింపు అయినా పర్వాలేదు, కానీ పచ్చి ఉంటే ఒక సాంబార్లో మాత్రమే పచ్చి ఉడకపెట్టచ్చు. కానీ ప్రతి దాంట్లో మాత్రం కర్రీలో గోల్డెన్ కలర్ రావాలండి ఉల్లిగడ్డ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకంటే చాలా వీడియోలు కూడా నేను వంట చేసేటప్పుడు కొన్ని వీడియోలు మనం అప్పుడు చూస్తాం కదా, అప్పుడప్పుడు అదే వైట్గానే ఉంటాయి. వంట వీడియోల కోసమో తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళ ఆనియన్స్ మాత్రం వైటే చూస్తున్నాను, కానీ వైట్ కాదండి, కొంచెం గోల్డెన్ కలర్ రానివ్వండి. గోల్డెన్ కలర్ వచ్చిందంటే ప్రతి ఐటెం మీరు ఏదన్నా చేయండి, పోపు వేయండి, బిర్యానీ చేయండి, బగారా చేయండి, పులావ్ చేయండి, ఏది చేసినా కానీ సూపర్గా ఉంటుందండి. ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చి మాత్రం చేయండి. ఇది ఒక్కటి మాత్రం నా టిప్పే వాడండి, వాడి చూడండి. మీకు నచ్చితేనే చేయండి, లేదంటే ఏం లేదు. ఓకేనా, నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం కదండి, పచ్చివాసన పోవాలి కదా. అది ఇంకోటి, అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ నూరి పెట్టుకుంటాం కదా, ఆ నూరి పెట్టుకున్న దాంట్లో కొంచెం నిమ్మకాయ, కొంచెం పసుపు వేసి ఉంచుకోండి. కాకుండా ఇట్లా పలావ్, చికెన్, బిర్యానీ అలాంటివి చేసినప్పుడు అదే రోజు కొంచెం నూరండి, అది టేస్ట్ మళ్ళీ వేరే ఉంటుంది. అలాగైతే చేయండి, దంచేయండి. చేసినప్పుడు సూపర్గా ఉంటుందండి. అందులో నేనైతే ఇవన్నీ క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, కానీ కొంచెం పచ్చి బఠానీలు ఉంటే కూడా ఇంకా కలర్ బాగా వచ్చేది, బాగా కనబడేదండి. ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది, కానీ అప్పుడైతే ఇంకా బాగా కనబడేది. ఇప్పుడైతే సూపర్గా కనబడుతుంది. అవంటే ఇంకో గ్రీన్ కలర్ ఉండేది కదా, చిల్లీ కాకుండా. అయితే ఇలాగైతే నేను చేశానండి. రైస్ కూడా కొంచెం నానబెట్టాను. ఇదైతే ఆయిల్లో కొంచెం మగ్గాయి. మళ్ళీ తినేటప్పుడు కొంచెం ఒక్కొక్కటి బీట్రూట్ అయితే కొంచెం తిట్టాడు మా సార్, కానీ బాగానే ఉంది అనేసి అన్నాడు. ఓకేనా, నాకైతే చాలా ఇష్టమైందండి, నాకైతే చాలా టేస్ట్ అయింది. నేను చాలా రోజులకు చేసినందుకు కావచ్చు టేస్ట్ అన్నీ అనిపించిందో నోటికి తెలియదు, కానీ ఈరోజు అయితే నాకైతే చాలా నచ్చిందండి. అది కొంచెం మరిగిన తర్వాతే మనం ఎప్పుడైనా కానీ రైస్ వేయాలి. నీళ్ళు మరగాలండి, మరుగుతూ తొందరగా రైస్ అయిపోతుంది. ఓకేనా, చూడండి కనబడడానికి చాలా బాగా కనబడుతుందండి. దాన్ని చూస్తే నాకే ఎక్కువ నోరూరిపోతుంది. అందుకే అంటే నేనైతే ఎక్కువ చూపెడుతున్నా మీకు. మీరైతే ఎలాగా చేస్తారో, కానీ మీకు ఎలా అనిపించిందో చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకపోతే నేను వేరేలాగా ట్రై చేస్తాను. మీకు నచ్చితే బాగుంది కదా అనేసి నాకు నచ్చింది కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఇంకా డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు మాత్రం నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ కామెంట్లో బాగున్నా బాగాలేకపోయినా. ఇదిగోండి యమ్మీ నెయ్యి వాసన, ఉల్లిగడ్డ వాసన, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వాసన వస్తూ ఉంటే ఎప్పుడు తినాలనిపిస్తుందండి. మీకు అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తుంది, వచ్చేయండి అందరం కలిసి తినేద్దాం. ఎంత బాగా కనబడుతుందండి పలావ్. ఓకేనండి, నాదైతే క్యారెట్ బీట్రూట్ పలావ్ అండి. మీకు అందరికీ నచ్చితే మాత్రం వచ్చేయండి, నచ్చకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా, నచ్చితే మాత్రం వచ్చేయండి, తినేద్దాం. ఓకేనండి, చూడండి వేడి పొగలు కక్కుతుంది. వేడి ముద్ద నోట్లో పెడితే నెయ్యితోని ఎంత బాగుందంటే, నేను దానికి చట్నీ ఏం చేయలేదండి, అలాగే తినేసాము. పెరుగు ఉండే కొంచెం, అదిగోండి తొందరగా ఉడికిపోయాయండి అన్నీ.
చాలా టైం పట్టలేదు, కనబడడానికి బాగుంది. ఊరిలు వస్తున్నాయి నోట్లో చూడండి. చాలా రోజులకు చేశానండి పలావు. ఎందుకంటే పోపన్నము పులిహోర ఇప్పుడు తింటే అరగటం లేదండి. ఎవరు ఉంటున్నారు, పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో కొంచెం వండుతున్నాం తింటున్నాం అయిపోద్ది. పిల్లలు ఉంటే కదా అన్నం మిగిలిపోతే ఎక్కువ పులుసు